SAP installation, SAP configuration, SAP monitoring and maintenance of the SAP system. అంటే ఒక SAP సాఫ్ట్‌వేర్‌ని కంప్లీట్‌గా నువ్వు మేనేజ్ చేస్తావు. అంటే దాన్ని ఇన్‌స్టాల్ చేయడము, దాన్ని మెయింటైన్ చేయడము, దాన్ని కాన్ఫిగర్ చేయడము, ప్యాచెస్ అప్డేట్ చేయడము, ఇలాంటివన్నీ నువ్వు చేసి ఎవరైతే SAPని వాడతారో వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేసుకుంటా ఉంటావు. అంటే ఒక కంపెనీలో SAP బేసిస్ వాళ్ళు ఈ జాబ్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకే. సో, SAPని యూజ్ చేయడం ఏంటి? ఫంక్షనల్ టీమ్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఫంక్షనల్ టీమ్ అంటే ఏంటి? FICO, MM, SD, PPO అని చెప్పి అంటారు. ఇవన్నీ ఏంటంటే మనకి ఇవన్నీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఏంటి? ఓ ఫంక్షనల్ డిపార్ట్మెంట్స్. ఒక కంపెనీలో సేల్స్, మార్కెటింగ్, ఫైనాన్స్, ఆపరేషన్స్ ఎలా ఉంటాయో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్‌లో ఒక మాడ్యూల్ SAP వాళ్ళు తీసుకొచ్చారు. ఆ ఒక మాడ్యూల్ వాళ్ళు SAPని వాళ్ళు ఏ విధంగా క్లయింట్‌కి రిక్వైర్మెంట్ ఎలా ఉందో ఆ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారంగా వాళ్ళు SAPని డిజైన్ చేసి వాళ్ళ క్లయింట్‌కి ఇస్తారన్నమాట. సో, కాబట్టి మీరేం చేస్తారంటే SAP బేసిస్ కన్సల్టెంట్‌గా నువ్వు SAPని వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి SAP ఇన్‌స్టాల్ చేసి వాళ్ళకు అందులో వర్క్ చేయడానికి SAPని నువ్వు వాళ్ళకి ఇస్తావు అన్నమాట. ఓకే. సో, వితిన్ SAP సిస్టమ్ దేర్ ఆర్ 25+ మాడ్యూల్స్ అన్నమాట. SAPలో 25+ మాడ్యూల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ SAP ఫీకో సిస్టమ్‌ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు యూజ్ చేస్తా ఉంటారు. ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే మన క్లయింట్ ఎవరైతే ఉంటారో క్లయింట్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉంటుందో ఆ క్లయింట్ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌కి ఏ విధంగా కావాలో ఆ విధంగా తగ్గట్టు ఈ ఫైనాన్స్ ఫంక్షనల్ కన్సల్టెంట్ వాళ్ళు వాళ్ళకి తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. కానీ వాళ్ళకి SAPని క్లయింట్‌కి తయారు చేసి ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి SAP కావాలి కదా! SAP సిస్టమ్‌ని ఇవ్వడం అనేది బేసిస్ వాళ్ళు ఇస్తారు. అట్లా. So, completely end to end, you're going to manage the entire SAP basis actually. So, you're going to be a technical model for the SAP. Okay. So, what you're going to learn in SAP because high demand in IT and ERP projects. Because SAP is a product based. Your C, C++, Java, Python, etc. is required for the recreating the entire application. Okay. But iPhone, for example, using the JavaScript, you can also add the addition. But SAP basis is completely application based. ఓకే. ఎగ్జాంపుల్ ఎలాంటి ఎలాంటి చేస్తావు జాబ్ అంటేను ఎగ్జాంపుల్ ప్రతిరోజు గానీ క్లయింట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉంటుందంటే బేసిస్ నుంచి ఇన్‌స్టాలేషన్, కాన్ఫిగరేషన్, యూజర్ అడ్మినిస్ట్రేషన్, ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్, సిస్టమ్ మానిటరింగ్, క్లయింట్ అడ్మినిస్ట్రేషన్, పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్. అంటే ఇన్‌స్టాలేషన్, కాన్ఫిగరేషన్ అంటే మనం SAPని ఎవరైతే ఫంక్షనల్ యూజర్స్ ఉంటారో, SAP ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఇన్‌స్టాలేషన్ చేసి వాళ్ళకి SAP యూజ్ చేసుకోవడానికి మనం కాన్ఫిగరేషన్ చేసిస్తాం. అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫైనాన్స్ విధంగా SAP MM we're going to give them SAP MM. For SD also we're going to give as SAP SD. So every department requirement we are going to configure them and we are going to design the system as per the requirement. అంటే అర్థం కాలేదు సార్. కొంచెం క్లారిటీ చెప్పండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫోన్ ఉంది మన దగ్గర. ఒక ఫోన్‌ని మనం ఐఫోన్ ఉంది. ఐఫోన్‌ని మన ఇంట్లో అందరూ వాడతారు. పేరెంట్ వాడతారు, మమ్మీ వాడుతుంది, డ్యాడీ వాడతారు, పిల్లలు వాడతారు. కానీ అందరి యూసేజ్ డిఫరెంట్‌గా ఉంటుందా? సేమ్ ఉంటుందా? డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు? ఒక్కొక్కళ్ళు ఒక్క తిరుగు ఉంటారు. ఒక్కొక్కళ్ళు తిరిగా ఉంటారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ అవసరం తగ్గట్టు వాళ్ళు వాడుతుంటారు. పిల్లలు రిక్వైర్మెంట్ బట్టి ప్లస్ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి. ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ ఏం చేస్తుంది? తను షాపింగ్ చేయడానికి ఫోన్ వాడుతుంది. ఒక హస్బెండ్ ఏం చేస్తాడు? ఫోన్‌ని పేమెంట్ చేయడానికి, బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయడానికి, ఫోన్ చేయడానికి అలా వాడుతూ ఉంటారు. పిల్లలు దేనికి వాడతారు? ఏదైనా మూవీ, గేమ్స్ చూడడానికి వాడుతూ ఉంటారు. ఎల్డర్ పెద్దవాళ్ళు ఏమంటారు? పెద్దవాళ్ళు ఏదైనా యూట్యూబ్ ఓపెన్ చేసి దేవుడి పాటలు వినడానికి అలా వాడుతూ ఉంటారు. ఇక్కడ ఫోన్ ఒకటే కానీ మల్టిపుల్ యూజర్స్, మల్టిపుల్ రిక్వైర్మెంట్స్. అదేవిధంగా SAP అనేది ఒక అప్లికేషన్. SAP అనేది ఒక సాఫ్ట్‌వేర్. ఆ ఒక సాఫ్ట్‌వేర్‌ని మీరేం చేస్తారంటే ఎవరికి ఏ విధంగా కావాలని చెప్పేసి డిజైన్ చేసి ఇవ్వడం అనేది మీ పని. ఓకే. ఆడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు యూజ్ చేస్తారా? మార్కెటింగ్ వాళ్ళు యూజ్ చేసుకుంటారా? సేల్స్ వాళ్ళు యూజ్ చేస్తారా? ఆపరేషన్ యూజ్ చేస్తుందా? కస్టమర్ సర్వీస్ యూజ్ చేస్తారా? ఎవరు యూజ్ చేసినా కూడా వాళ్ళకి ఆ ఒక ఫోన్ యాక్సెస్ ఇవ్వడము, ఆ ఒక ఫోన్‌లో వాళ్ళకి సంబంధించిన డేటాని మీరు ఇవ్వడము, ప్లస్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీరు చూసుకోవడం అనేది మీ పని. ఓకే. ఎర్రర్ వచ్చినప్పుడు. ఓకే. అది. సో, అది మీరు ఇంటర్నల్ కంపెనీలో చేస్తారు, లేకుంటే బయట కస్టమర్స్ కూడా రిక్వైర్మెంట్ ఉంటే చేస్తారు. ఓకే. దట్స్ వై గోయింగ్ టు జాబ్. అక్కడ ఏంటి ఇన్‌స్టాలేషన్, కాన్ఫిగరేషన్. యూజర్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? అదే ఇప్పుడు ఎంతమంది యూజర్స్‌కి ఇస్తారో, ఎవరెవరు కావాలని చెప్పేసి మీరే యూజర్ క్రియేట్ చేసి ఇవ్వడం ఉంటుందన్నమాట. ఓకే. ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ ఏంటంటే ఇప్పుడు SAP సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే ఒక కస్టమర్‌కి ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్ మనం ఫుల్‌ఫిల్ చేశాక వాడికి టెస్టింగ్ చేశాకనే మనం ఫైనల్ ప్రొడక్ట్ ఇస్తాం వాడికి. అవునా?
ఏదైనా మనం ఐటెం కొన్నప్పుడు మనకు క్వాలిటీ చెక్ అని పెట్టిస్తారు తెలుసా? ఓకే. ఏదైనా ఐటెం కొన్నప్పుడు క్వాలిటీ చెక్ అని ఉంటుందా? క్వాలిటీ అయ్యాక ఇస్తారు తెలుసా? ఐడియా లేదు సార్. ఏదైనా టీవీ తీసుకుంటావు, వాషింగ్ మిషన్ కొంటావు, అది నీకు చెక్ చేయకుండా అలాగే ఇస్తారా ప్రోడక్ట్ తయారు చేసి? అట్లా చెక్ చేసుకుంటాం. ఫస్ట్ అయితే మనం చెక్ చేసిన తర్వాత కేర్ తీసుకుంటాం. ఎందుకు అలా? వర్క్ అవుతుంది లేదా అని చెక్ చేసుకుంటాం. ఏదైనా మెడిసిన్ తీసుకుంటావు, మెడిసిన్ వాడు టెస్ట్ చేయకుండా ఇస్తారు నీకు డైరెక్ట్గా మెడిసిన్ టాబ్లెట్స్. ఇయ్యడు. టెస్ట్ చేసుకున్న తర్వాతనే ఇస్తాడు. ఎందుకు టెస్ట్ చేయకుండా ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతుంది. ఓకే. సో అదేవిధంగా కస్టమర్కి ఆవిడ ఎస్ఐపిని వాడాలనుకుంటే వాడికి మనం టెస్ట్ చేసి ఇవ్వాలా లేదా? ఎస్ సార్. టెస్ట్ చేసిన తర్వాతనే వేయాలి. టెస్ట్ ఎందుకు చేస్తాం? టెస్ట్ మనము టెస్ట్ చేయకుండా డైరెక్ట్గా ఇస్తే అది ఫెయిల్ అయితే మనం అది పని చేయదు, వర్క్ చేయదు. వర్క్ చేయదు. కానీ అక్కడ మనము కస్టమర్కి ఎందుకు మనము టెస్టింగ్ చేయాలి? ఎందుకు మనము డైరెక్ట్ ఆవిడ ఎస్ఐపి నుంచి డైరెక్ట్గా ప్రోడక్ట్ తీసుకోవచ్చు కదా, మన దగ్గర ఎందుకు రావడము? ఓకే. అదే అడుగుతాను, క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మన దగ్గర రావడం ఎందుకు? అంటే మన దగ్గర క్వాలిటీ టెస్ట్ చేస్తాం కాబట్టి మన దగ్గరికి వస్తుంది. సో క్వాలిటీ టెస్టింగ్ కాదు, మన దగ్గర స్కిల్స్ ఉంటాయి, ఆ ఎస్ఐపిలో వర్క్ చేసే స్కిల్స్ ఉంటాయి. ఓహో! ఓకే. ఇప్పుడు ఎస్ఐపిని ఫస్ట్ టైం యూజ్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కొత్త ఫోన్ తీసుకున్నావు, ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నావు, కొత్త ఐఫోన్ తీసుకున్నావు, అప్పుడు ఏం చేస్తావు? నువ్వు పాత ఫోన్ నుంచి డేటా మొత్తం మీరు కాపీ చేసుకుంటావా? చేసుకుంటాను. ఎలా చేస్తావు? కాపీ చేస్తావు అంటే షేర్ ఏదో ఉంటాయి కదా సార్, ఇప్పుడు వాట్సాప్ నుంచి కానీ, గూగుల్ డ్రైవ్ కానీ, వాట్సాప్ కానీ కాపీ చేసుకుంటావు. ఎందుకు కాపీ చేసుకున్నావు? ఎందుకు నువ్వు కొత్త ఫోన్ తీసుకున్నావు? అంటే కొత్త ఫోన్ అంటే ఇక అది క్వాలిటీ అంటే మంచి క్వాలిటీ కెమెరాస్ కానీ అన్ని బాగున్నాయి క్వాలిటీ. ఇప్పుడు ఏ ఫోన్ వాడుతున్నావు? నేను సామ్సంగ్ వాడుతాం. ఒకవేళ నీకు ఐఫోన్ 17 ఇచ్చామనుకో తీసుకుంటావా? తీసుకుంటా సార్. ఎందుకు ఐఫోన్ 17 తీసుకుంటావు? నేను అది దానికి దీనికంటే నెంబర్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ చాలా ఉంటాయి. ఇంకా దీనికంటే డేటా మెమరీ కూడా ఎక్కువ స్పేస్ సరిపోతుంది. ఇంకా పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది. ఇంకా అప్లికేషన్ చాలా వరకు ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి కూడా ఎక్సెట్రా సార్. ఇంకా చాలా ఉన్నాయంటే చాలా ఉంటాయి. ఎందుకంటే ఐఫోన్ అనేది ప్రపంచం దేశాల్లో అందరూ వాడతారు. అందరూ వాడుతున్నారు, అందరికీ కరెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి అందరూ వాడతారు కదా. ఎప్పుడైనా మార్కెట్లో విన్నావు ఐఫోన్ పాడైంది అని చెప్పి అలాంటి ఎక్కువ విన్నావు? ఇప్పుడు వినలేదు కదా. ఇప్పుడు తక్కువ కదా. సామ్సంగ్ పాడైపోయిందంటే విన్నాం చాలా మటుకి. అది వింటాం, ఎందుకంటే అది దానికి ఎందుకంటే అది మనం తీసుకునే దాన్ని బట్టి మనం చూస్తాం దానికి అట్లా. సో కాబట్టి ఐఫోన్ అనేది వాడు వరల్డ్ వైడ్ యూజ్ చేస్తాడు. వాడు ఇండియాలో వాడతాడు, యూఎస్లో వాడతాడు, యూరోప్లో వాడతాడు, అందరిలో వాడతాడు. అందరికి బాగా పనిచేస్తుంది కాబట్టి అందరూ వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది. అవునా? సెక్యూరిటీ విధంగా కానీ ఎవరైనా ఫోన్ కొట్టేసినా కూడా దాన్ని ఏం చేయలేదు కాబట్టి అలా చాలా ఉంటాయి సిచ్యువేషన్. ఎందుకంటే దానికి అవును. సో ఎందుకు మనం తీసుకుంటున్నాం? అది ఇవన్నీ ఫీచర్స్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి తీసుకుంటున్నాం. అవునా? ఇప్పుడు అది నువ్వు ఫోన్ కొన్నాక నీకు ఏదైనా ప్రాబ్లమ్, డేటాని కాపీ చేయడం అనుకో, ఎక్కడికి వెళ్తావు? యాపిల్ కంపెనీకి వెళ్తావా, ఇక్కడ లోకల్గా ఏదైనా మొబైల్ స్టోర్కి వెళ్తావా? ఇక్కడ అంటే డైరెక్ట్ షోరూమ్కి వెళ్ళిపోతుంది. డైరెక్ట్ యాపిల్ స్టోర్కి వెళ్తావు. ఒకసారి వెళ్ళినప్పుడు వాడు ఫ్రీగా చేస్తాడు నీకు. సెకండ్ టైం వెళ్ళినప్పుడు వాడు చెప్తాడు, ఈసారి ఫ్రీ సర్వీస్ అయిపోయింది, నెక్స్ట్ టైం నువ్వు వచ్చాక ఇక్కడ నువ్వు ఏమైనా డేటా ఏమైనా కాపీ చేయాలన్నా కూడా నీకు ఒక 1000 రూపీస్ ఛార్జ్ చేస్తాను చెప్పి అంటావు. అప్పుడు వెళ్తావు అక్కడికి? వెళ్ళలేము సార్. మళ్ళీ చిన్నదా వాటికి వెళ్తాం. దగ్గర పాటలో ఏముంటాయి? దగ్గర పాటలో అన్ని మల్టీ మెకానిక్ అన్ని ఫోన్లు తయారు చేసే వాడికి వెళ్తావు. కరెక్టే, కానీ అక్కడ వాడు అమౌంట్ ఇక్కడ 1000 అన్న దగ్గర వాడు అక్కడ తక్కువ అమౌంట్ అంటాడు కాబట్టి. అవును, అమౌంట్ తక్కువ తీసుకుంటాడు. ప్లస్ నీకు తెలిసిన వాడైతే కొంచెం ఇంకా బాగా చేస్తారని నమ్మకంతో వెళ్తాం. అవును సార్. అప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ పని అయిపోతుంది, ప్లస్ కొంచెం తక్కువ ఖర్చులో అయిపోతుంది. సార్ లెస్ క్వాంటిటీ లోపల అయిపోతుంది. ఏమవుతుంది, డైరెక్ట్ యాపిల్ కంపెనీకి వెళ్ళడం కంటే ఇక్కడ కొంచెం పని అయిపోతుంది. యాపిల్ ఫోన్ అనేది ఏదైనా పని అయిపోతుంది. అవునా? సో ఎస్ఏపి కంపెనీ, ఎస్ఏపిని కస్టమర్ ఎగ్జాంపుల్ ఒక డిమార్ట్ కస్టమర్ ఉన్నాడు. డిమార్ట్ వాడు ఎస్ఏపిని కొందాం అనుకున్నాడు, ఎందుకంటే అందరు ఎస్ఏపి బాగుందని చెప్పి అంటున్నాడు అందరు.
సో అప్పుడు డైరెక్ట్ ఎస్ఏపి కంపెనీకి వెళ్తాడా, లేకుంటే వేరే కంపెనీకి వెళ్ళి ఇన్స్టాల్ చేయించుకుంటాడా? డైరెక్ట్‌గా వాళ్ళ దాంట్లోకొచ్చి చేపించుకుంటారు. ఫస్ట్ అయితే ఎస్ఏపి దగ్గరికి వెళ్తాడు, అవునా? యెస్ సార్. ఫస్ట్ ఎస్ఏపి దగ్గరికి ఏమవుతుంది, ఎస్ఏపి ఏమంటాడు, బాబు నేను ఎస్ఏపి ఇన్స్టాలేషన్ చేసిస్తాను నీకు, నువ్వు వాడుకోవడానికి అని చెప్పి అంటాడు. అప్పుడు ఎస్ఏపిని ఇన్స్టాల్ చేస్తాడు ఎస్ఏపి వాడు, అదేదో లైసెన్స్ ఛార్జ్ తీసుకుంటాడు, అన్నీ అయిపోతుంది. దాని తర్వాత డిమార్ట్ వాడు ఏమంటాడు, అరే నేను ఇప్పటివరకు నేను టాలీ ఒక వేరే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాను, ఆ సాఫ్ట్వేర్ నుంచి ఎస్ఏపి సాఫ్ట్వేర్లోకి నువ్వు డేటా మొత్తం అప్లోడ్ చేసి ఇవ్వమని చెప్పి అంటాడు ఎస్ఏపి వాడికి. ఓకే. అప్పుడు ఎస్ఏపి వాడు ఏమంటాడు, బాబు ఎస్ఏపి బాబు నా దగ్గర ఖాళీ ఇదే స్కిల్స్ ఉన్నాయి, నాకు తెలీదు, నేను నీకు వేరే తెలిసిన వాళ్ళ దగ్గర పంపిస్తానని చెప్పేసి వాడు ఏం చేస్తారు, టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, డెలాయిట్ ఇలాంటి కంపెనీ, విప్రో లాంటి కంపెనీ దగ్గర పంపిస్తారు. ఓకే. ఎందుకంటే ఇవన్నీ కన్సల్టింగ్ కంపెనీస్ ఇవన్నీ. ఓకే. ఇక్కడ అన్ని టెక్నాలజీ వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఎస్ఏపి వాడు ఉంటాడు, ఆరకిల్ ఉంటాడు, .NET ఉంటాడు, జావా ఉంటాడు, అందరు ఉంటారు ఇక్కడ. ఓకే. ఓకే. అప్పుడు కస్టమర్ ఏమంటాడు, ఎస్ఏపి ఇన్స్టాల్ చేశాక డేటాను కాపీ చేయడానికి కూడా మా దగ్గర ఉన్న మనుషులు ఉన్నారు, నీకు ఏ టెక్నాలజీ కావాలో మా దగ్గర మనుషులు ఉన్నారని చెప్పి అంటారు. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే ఈ రోల్ దాన్ని బట్టి మనం టెస్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ రోల్ అంటే ఒక్కొక్క రోల్‌కి మనం చేసుకుంటాం వర్క్ అనేది. టెస్ట్. అలాగా వర్క్ సమస్య అట్లా. ఇప్పుడు నీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందా, ఎందుకు వెళ్తాము ఇక్కడ అని చెప్పేసి? అంటే లెస్ క్వాంటిటీ కోసం అక్కడ స్కిల్స్ ఎక్కువ ఉంటాయని దాని రిక్వైర్మెంట్ బట్టి మనం వెళ్ళిపోతాం. క్వాలిటీ తక్కువ, క్వాలిటీ బాగానే ఉంటుంది కానీ లెస్ అమౌంట్ ప్లస్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. వేరే స్కిల్స్ ఉంటుంది కాబట్టి మనం లోకల్ మెకానిక్ దగ్గరికి వెళ్తాం. వాళ్ళు అదేవిధంగా టీసీఎస్, ఇన్ఫోసిస్కి వస్తారు కాబట్టి వాళ్ళు అక్కడ. సో ఇక్కడ ఏమంటే వాడు టీసీఎస్ వాడు ఈ కస్టమర్కి ఎస్ఏపీని ఇవ్వాలంటే ఫస్ట్ ఏం చేస్తాడంటే వాడు ఎస్ఏపీని డెవలప్మెంట్లో పెడతాడు, దాని తర్వాత క్వాలిటీ టెస్ట్ చేసి వాడికి ప్రొడక్షన్స్ అవన్నీ చేంజెస్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి అంటారు. ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి మూవ్ చేసి, ఇంకో సిస్టమ్ ఇంకో మూవ్ చేసి, ఆ చేంజెస్ మూవ్ చేయడానికి కూడా మన పనే, బేసిస్ వాళ్ళ పనే ఉంటుంది. ఓకే. System monitoring, client administration, everything is going to be basis responsibility. Okay, so SAP is 3 level of architecture. One is called presentation layer, is called SAP GUI. Application layer is called SAP software. Database layer is called data storage. SAP landscape around there are going to be 3 level of system: dev, production, dev, QA and production. సో కస్టమర్ ఇక్కడ ఏది రిక్వైర్మెంట్ అడుగుతారో మనం అక్కడ డెవలప్మెంట్ చేస్తాము, దాని తర్వాత మనం టెస్ట్ చేసుకుంటాము, దాని తర్వాత మళ్ళీ క్వాలిటీలో వచ్చేసి కస్టమర్ని పిలిచి మళ్ళీ టెస్ట్ చేసుకోమంటాం, దాని తర్వాత ప్రొడక్షన్కి ఇచ్చేస్తాం లైవ్. ఆ విధంగా ఉంటుంది. సో కంప్లీట్గా మనకి ఎస్ఏపి బేసిస్లో యూజర్ అడ్మినిస్ట్రేషన్, క్లయింట్ అడ్మినిస్ట్రేషన్, సిస్టమ్ మానిటరింగ్ అండ్ పర్ఫార్మెన్స్ వ్యూయింగ్, ప్రతిరోజు సిస్టమ్ కరెక్ట్గా రన్ అవుతుందా లేదా, జాబ్స్ కరెక్ట్గా రన్ అవుతుందా లేదా, సిస్టమ్ ఇవన్నీ టీ కోర్స్. ఇవన్నీ టీ కోర్స్ అంటే ఏ పర్పస్ కోసం? ఇవన్నీ మనకి షార్ట్ కట్స్ అనమాట. ఎస్ఏపి అనేది పెద్ద అప్లికేషన్, అందులో అన్ని మోడల్స్ వాళ్ళు పనిచేస్తారు కాబట్టి నువ్వు వెళ్ళి నావిగేషన్ పాత్ వెతుక్కోవడానికి ఉంటే ఈజీ ఉండడానికి టీ కోర్స్ వాడతారు అనమాట. ఓకే. అంటే ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ ఒక దగ్గర ఉందనుకోండి, దానికి ఎక్కడికి వెళ్ళాలంటే ఈ టీ కోర్స్ వాడుకుని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలనుకో, మీ ఫ్రెండ్ దగ్గరికి కరెక్ట్గా లొకేషన్ పంపిస్తే ఈజీగా ఉంటుందా, లేకుంటే లెఫ్ట్ తీసుకో రైట్ తీసుకొని చెప్పండి ఈజీగా ఉంటుందా? డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళిపోతుంది. సో ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందంటే, ఎస్ఏపి సాఫ్ట్వేర్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. సో మనం వెళ్ళి దాన్ని వెతకాలి, దాన్ని వెతకడం కంటే టీ కోడ్ ఇచ్చేసి ఆటోమేటిక్గా ఫీచర్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకే. ఆ విధంగా అట్లా సో లాగిన్ ప్రాబ్లమ్స్ అవుతాయి, పాస్వర్డ్ రీసెట్ చేయడము, ఏదైనా ట్రాన్స్ఫర్ ఎరోషన్ రీఇంపోర్ట్ చేయడము, జాబ్ ఫెయిల్ అయినప్పుడు వాళ్ళకి లాక్ చెక్ చేయడము, రీషెల్ చేయడము, అలాంటివన్నీ మనం చూస్తాం అనమాట. అట్లా ఎస్ఏపి బేసిస్ అడ్మినిస్ట్రేటర్ లేకుంటే ఎస్ఏపి హానా అడ్మినిస్ట్రేటర్, ఎస్ఏపి కన్సల్టెంట్ అని చెప్పేసి మనకు జాబ్స్ ప్రస్తుతానికి వస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ 18 lakhs 20 lakhs అలా చాలా మంచి జాబ్స్ ఉన్నాయి ఎస్ఏపి బేసిస్లో మనకి. ఎందుకంటే కంప్లీట్గా ఇప్పుడు ఎస్ఏపి S/4HANA అనేది లేటెస్ట్ వర్షన్ నడుస్తుంది, అందరికీ బేసిస్ కన్సల్టెంట్ కావాలి. ఎందుకంటే వాళ్ళకి ఎస్ఏపిని మేనేజ్ చేయడానికి, ఎస్ఏపిని ఇన్స్టాల్ చేయడానికి, యూజర్ని క్రియేట్ చేయడానికి, ఇవన్నీ కంప్లీట్గా ఎస్ఏపి బేసిస్ అడ్మినిస్ట్రేటర్ కావాలి మనం. ఇది కోర్స్ వచ్చేసి మనకి 45 days నుంచి 60 days టైం పడుతుంది. క్లాస్ రూమ్ ఉంది, ఆన్లైన్ ఉంది, ఇన్స్టాలేషన్, కాన్ఫిగరేషన్, టీఎంఎస్ మానిటరింగ్, క్లయింట్ అడ్మిషన్, సెక్యూరిటీ అని చెప్పేసి ఇవన్నీ మనకి మాడ్యూల్లో కవర్ అవుతాయి. అంటే మెయిన్గా మనకి జాబ్ రోల్కి ఎట్లుంటుంది సార్? దీనికి జాబ్ రోల్ చాలా బాగుంటుంది. అంటే మనకి అంటే నాకు కొంచెం క్లారిటీగా, అంటే మనకి జాబ్ రోల్లో మనం మెయిన్గా చేసే వర్క్ ఏంటంటే, మనం చేసే వర్క్ వచ్చేసి ప్రతిరోజు మనం చేసే వర్క్ అంతా ఇది యూజర్ని క్రియేట్ చేయడము, సిస్టమ్ని చెక్ చేసుకోవడము, సిస్టమ్స్ లాక్ చెక్ చేసుకోవడము,
సిస్టమ్‌ని అప్ ఉందా లేదా, రన్నింగ్ అవుతుందా లేదా చూసుకోవడము, ఏదైనా యూజర్ అడ్మినిస్ట్రేషన్, కొత్త వాళ్ళు ఎంప్లాయీ జాయిన్ అయితే వాళ్ళకి యూజర్ క్రియేట్ చేయడము. ఓకే. వాళ్ళు జాయిన్ అయ్యాక వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళ డెవలప్‌మెంట్ వర్క్ కంప్లీట్ అయ్యాక నీకు చెప్తారు, నీకు ఈ ఒక డెవలప్‌మెంట్ వర్క్‌ని డెవలప్‌మెంట్ శాండ్‌బాక్స్ నుంచి క్యూఏ శాండ్‌బాక్స్ పంపించమని చెప్పంటే అది నువ్వు దాన్ని అక్కడ మూవ్ చేయడము. కంప్లీట్‌గా ఎస్ఏపీ అప్లికేషన్స్ అనేది నీ చేతిలో ఉంటుంది. ఎండ్ టు ఎండ్. ఓకే. ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్ కరెక్ట్‌గా రన్ అవుతుందా లేదా, రన్ కాకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో జాబ్స్ చెక్ చేసుకోవడము, మానిటర్ చేసి లాగ్ చెక్ చేసుకోవడము, ఎవరైనా ఓవర్ నైట్‌లో బ్యాక్‌గ్రౌండ్ జాబ్స్ ఏమైనా రన్ చేస్తారో చెక్ చేసుకోవడము. అలా అంతే కమ్యూనికేట్ చేస్తా ఉండాలి అంతే కంప్లీట్‌గా. అంటే ఈ 6 స్టెప్స్ మీద మనం వర్క్ అనేది కంప్లీట్‌గా అంతే. ఎగ్జాక్ట్‌లీ. మళ్ళీ దీంట్లో మనకి ఏమైనా ఎర్రర్స్ మనం ఫైండ్ ఔట్ చేస్తాం సార్? లేకుంటే వాళ్ళకి ఇయ్యాలా? మనం ఫైండ్ ఔట్ చేసి వాళ్ళకి చెప్తాం ఎర్రర్స్. బాబు ఎర్రర్ ఉంది, నువ్వు చూసుకో, దీనివల్ల సిస్టమ్ అయిపోయింది. సో నేను ఇక్కడ నుంచి క్లియర్ చేస్తున్నాను. ఎందుకంటే అందరికి ఇప్పుడు ఎగ్జాంపుల్ కంపెనీలో ఒక 3000 మంది వాడతారు ఎస్ఏపీని. సో సిస్టమ్ అయిపోయింది అనుకో, ఎందుకు అయిందని చెప్పి మనం వెళ్ళి లాక్ చెక్ చేసుకొని ఆ లాక్ని క్లియర్ చేసేసి మనం వాళ్ళకి చెప్తాం. అట్లా కమ్యూనికేట్ చేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే మనకి దీనికి మెయిన్‌గా ఈ 6ని టీ కోర్స్‌కి వాడుకుంటాం స్టెప్ బై అంతే. స్టెప్. అంటే ప్రతిరోజు ఒక 10 టీ కోడ్స్ ఉండి, ఆ ప్రతిరోజు మార్నింగ్ రాగానే ఫస్ట్ ఆ 10 టీ కోడ్స్ రన్ చేసేసుకొని, మనకు సిస్టమ్ ఎలా ఉంది, బయట ఆపరేట్ అవుతుందా లేదా అన్నీ చెక్ చేసుకొని మనం యూజర్స్‌కి సిస్టమ్ కరెక్ట్‌గా ఇస్తాం అట్లా. అంటే ఆ 6తో ఆ 10 ఈ 6కే యూజ్ చేస్తాం సార్? లేకుంటే అంతే. వీటిలో అంతే. వీటిలోనే కొన్ని సబ్ యాక్టివిటీస్ ఉంటాయి. అందులో ఉంటాం. హై లెవెల్‌లో అయితే ఇవే ఉంటాయి మొత్తం. ఓకే. ఇంకొక డౌట్ సార్. ఇప్పుడు మీరన్నారు కదా! ఎర్రర్స్ ఫైండ్ ఔట్ చేసి అది అవును. ఈ ఈ మనం ఎర్రర్ అనేది మనకి ఆటోమేటిక్‌గా కనిపిస్తదా సార్? లేకుంటే మనకి అదేమన్నా బ్లక్స్ ఎట్లా అనేది సింపుల్ క్వెషన్ సార్. టీ కోడ్స్ యూజ్ చేసి మనం చెక్ చేసుకోవాలి. అంటే ప్రతిరోజు నువ్వు ఈ ఎర్రర్ చెక్ చేయడానికి మనం బయట బ్యాక్‌ఎండ్‌లో టీ కోడ్ రన్ చేస్తే మనకు చెక్ చేయాలని తెలిసిపోతుంది. కానీ ఆ ఓకే. ఎర్రర్ రావడం కారణం ఏంటి? ఏదైనా యూజర్ రన్ చేసాడా చెప్పి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. బాబు నువ్వు ఇది రాత్రి రన్ చేసావు కదా! దీనివల్ల అన్నీ అయిపోయాయి. ఇది మీరు కరెక్ట్ చేసుకోండి. లేకుంటే మేము దీన్ని ఆపేస్తాము. ఎందుకంటే అందరు యూజర్‌కి లాగిన్ కావాలని చెప్పి పెడతాం ఇందులో. ఓకే. అలా. అంటే ప్రతిదానికి టీ కోడ్ అనేది కంపల్సరీగా అయితే వీటిలలో యూజ్ చేసుకొని మనం అక్కడ చూడాలి. అంతే. ఓకే. సెక్యూరిటీస్ కూడా దీంట్లో వస్తాయి సార్? సెక్యూరిటీ వేరు. సెక్యూరిటీ అనేది అది వేరు. జీఆర్‌సీ సెక్యూరిటీ అని చెప్పి అంటారు. ఓకే. దానికి తేడా చాలా ఉంటుంది. ఇందులో ఇన్‌స్టాలేషన్స్ అవన్నీ సెక్యూరిటీ వచ్చేసి మనకి యూజర్ అడ్మినిస్ట్రేషన్ వెరీ కామన్‌గా ఉంటుంది. ఓకే. అక్కడ సెక్యూరిటీలో డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకే. ఇక్కడ యూజర్ అడ్మిన్ అంటే మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ మనం వాళ్ళకిస్తారు సార్? లేకుంటే మనమే కనెక్ట్ మనమే చేసుకొని క్రియేట్ చేసి వాళ్ళకిస్తాం వాళ్ళకి. అంటే ఓన్‌గా మనం క్రియేట్ చేసి వాళ్ళకిచ్చేస్తాం. అవునవును. క్లయింట్‌ది ఏమి ఉండదా సార్ దీంట్లో? క్లయింట్ ఇన్‌స్టాలేషన్‌లో క్లయింట్ ఉంటుంది. క్లయింట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది కదా! క్లయింట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది మొత్తం క్లయింట్. క్లయింట్ ఇన్స్టాలేషన్ ఓకే. యాహ్! ఓకే సార్. ఎందుకంటే సెక్యూరిటీలో నాకు ఏముంటుందంటే మనకి సెక్యూరిటీ రోల్ అడ్మినిస్ట్రేషన్, ట్రాన్స్‌పోర్టేషన్ అవన్నీ సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటారు. యూజర్ అడ్మినిస్ట్రేషన్. అంటే మోర్ ఆర్ లెస్ చెప్పాలంటే సెక్యూరిటీ అనేది కొంచెం అడ్వాన్స్ బేసిస్ అనేది స్టార్టింగ్ అనమాట. అంటే చాలా మటుకి 2 సేమే ఉంటుంది అట్లా. ఓకే. అట్లా. ఎన్ని డేస్ ఉంటది సార్ ఇది క్లాసెస్? ఇది మనకి 40 అవర్స్ క్లాసెస్ అంతే కోర్స్. ఆ! ఎన్ని మంత్స్ అంటున్నారు సార్? అదే 40 డేస్ పడుతుంది. 40 డేస్ అనుకో. 40 అవర్స్ 40 డేస్ అట్లా. డైలీ మళ్ళీ రా డైలీ 1 అవర్ క్లాస్ ఉంటుంది. ప్రతిరోజు క్లాస్ రికార్డ్ చేస్తాము. క్లాస్ రికార్డ్ అయింది కూడా నీకు యాక్సెస్ ఉంటుంది. ఆ రికార్డింగ్ ఎప్పుడైనా వినొచ్చు. ప్రతిరోజు క్లాసెస్‌లో నోట్స్ ఇస్తాం నీకు. నువ్వు ఓకే. ప్రతిరోజు క్లాసెస్ వినొచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఆ గ్రూప్‌లో యాడ్ చేస్తాం అట్లా చెప్పేసి. ఓకే. ఇంకోటి సార్ ఇది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా ఏదైనా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ 3 ప్రాజెక్ట్స్ వస్తాయి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఓకే. అంటే వీటికి బేస్ చేసుకొని అదే సార్? లేకుంటే ఏమన్నా డిఫరెంట్ ఉంటాయా? డిఫరెంట్ ఉంటుంది. కంప్లీట్‌గా రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రతిరోజు నువ్వు నీ కస్టమర్ ఏం అడుగుతాడో, ఎలాంటి వర్క్ చేస్తావు, నువ్వు వెళ్లి ఆఫీస్ జాయిన్ అయ్యాక ఎలాంటి వర్క్ చేస్తావు అని చెప్పేసి నేర్పిస్తాను నీకు. ఓకే. సో, ఓకే. కాబట్టి నువ్వు ఇక్కడ నేర్చుకునేదానికి, నువ్వు చేసేదానికి డిఫరెన్స్ ఏమి ఉండదు. అందుకే రియల్ టైమ్ అని చెప్పి అంటున్నాను ఇట్లా. ఓకే. ఓకే అట్లా. సార్. సార్ టైమింగ్స్ మీకు టైమింగ్ అయితే ప్రస్తుతానికి మనకి మార్నింగ్ 10:30కి ఉంది. 10:30కా? ఓకే. నీకెప్పుడు కావాలి టైము? నాకు మార్నింగ్ సెక్షన్ మార్నింగు అంటే మాక్సిమం నేను 7-9 వరకు 7-9 వరకి? అంటే వాళ్ళేం చెప్పారంటే మేడం సార్ టైమింగ్స్ దాన్ని బట్టి చెప్తా అన్నారు మేడం. అదే. మళ్ళీ మీరు వర్క్ ఉంటది కదా సార్ డైలీ. అవును. నాది యాక్చువల్లీ మధ్యాహ్నం షిఫ్ట్ నాది. 2-11 షిఫ్ట్ నాది యాక్చువల్లీ.
సో నీకు 10:30కి మార్నింగ్ చెప్తాను నీకు. అంటే ఎప్పుడు సార్? మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 10:30 మార్నింగ్ 10:30 నుంచి నాది మధ్యాహ్నం షిఫ్ట్ 2:00 నుంచి రాత్రి 11 వరకు ఉంటుంది. ఓకే. అలా. ఓకే. సార్ ఇంకోటి ఇప్పుడు ఈ మనకి కంపల్సరీగా ఈ 6 రోల్స్ ప్లస్ దీంట్లో మళ్ళీ సబ్ ఏమైనా ఉంటాయా? ఇట్లానే ఉంటాయా కంటిన్యూ? ఇందులోనే ఇవే ఉంటాయి. దీన్ని కొంచెం డెప్త్‌గా వెళ్తాం అన్నిట్లో. అట్లా. ఈ 6 దాంట్లోనే డెప్త్‌కి వెళ్తాం. అంతే. ఇంకోటి ఏంటి సార్, నాకు ఇది యాక్చువల్‌గా నేను తెలుసుకున్నాను. మా బ్రదర్ ఇది అడ్మిట్‌కి బెటర్ ఉంటుంది. మీకు అప్లికేషన్స్ కానీ ఏదైనా కూడా తొందరగా ఫాస్ట్ నేర్చుకోవచ్చు అని. ఈ రోల్‌కి ఎలా ఉంటుంది చెప్పి. అదే చెప్తాను నీకు కూడా ఇది కొంచెం బెటర్‌గా ఉంటుంది అట్లా అని చెప్పేసి. ఓకే. అట్లా. ఎందుకంటే కోడింగ్ నేర్చుకోలేవు, కోడింగ్ సైడ్ వెళ్ళలేవు కాబట్టి ఇదే బెటర్‌గా ఉంటుంది అట్లా అని చెప్పేసి. నేను యాక్చువల్‌గా టెస్టింగ్ సైడ్. టెస్టింగ్ వేరు, కోడింగ్ వేరు. టెస్టింగ్ కూడా ఇప్పుడు అందరూ మాన్యువల్ టెస్టింగ్ నుంచి 3+ చేసినాం సార్. అంటే నేను 2 వేస్‌లో చేసిన. ఒకటేమో డేటాబేస్ మీద చేసిన ఎస్‌క్యూఎల్. తర్వాతకి టెస్టింగ్ మీద రెండిటి మీద చేసిన నేను. ఓకే. సరే సార్. ఇంకేమన్నా? అదే సరే సార్. నేను ఫీస్ డీటెయిల్స్ కూడా ఇది ఎంత సార్ సాలరీ? అంటే ఇది అమౌంట్ ఎంత సార్? అమౌంట్ వాళ్ళతో మాట్లాడండి వాళ్ళతో. ఓకే. సార్ మాక్సిమం అయితే ఇది పర్ఫెక్ట్ అయితే ఓకేనా సార్? ఇది ఇప్పుడు ఇవి నేర్చుకునే కంపెనీకి వెళ్ళినా కూడా ఇది ఓకేనట? నేర్చుకొని వెళ్ళడానికి సమస్య కాదు. ఇక్కడ ఏంటంటే నీకు కంపెనీలో చేసే జాబే ఇది, ఇంకేం లేదు అట్లా. ఇది నేర్చుకొని వెళ్తేనే నీకు జాబ్ 100% వస్తుంది. ప్లస్ నువ్వు చేసే పని ఇదే ప్రతిరోజు అట్లా. అంటే ఇప్పుడు కంపెనీలో కూడా రొటేషన్ మనం ఇక్కడ ఏది చేసినా కానీ కంపెనీలో కూడా సేమ్ రొటేషన్ ఉంటాయి. అదే అంటాను సేమ్ కంపెనీలో జరిగేది చెప్తున్నాం ఇక్కడ అట్లా. ఓకే. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకటి క్లాస్ తీసుకున్నాను సార్ ఒక దగ్గర. సరే ఓకే. అమౌంట్ కట్టినాం. అమౌంట్ ఓకే. కట్టించడానికి ఫ్యాకల్టీ వెళ్ళిపోయారు మధ్యలో. ఓకే. తను యాక్చువల్‌గా చెప్పాలంటే తను క్లాసులు ఒక 2 వీక్స్ తీసుకుంది. నెక్స్ట్ వీక్ నుంచి తనకి వర్క్ ఎక్కువుంది. ఫ్రీలాన్స్ వర్క్ కూడా పెట్టుకుని ఓకే. వెళ్ళిపోయింది మేడం. అది ఇక్కడ ఓకే. మేము కొంచెం కేర్‌ఫుల్‌గా అసలకి అందుకని. అలాంటిది ప్రాబ్లమ్ ఉండదు. నీకు కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం అట్లా. ఓకే. 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 సరే ఎప్పటి నుంచి కంటిన్యూ చేద్దాం సార్ ఈ క్లాస్? అదే నువ్వు ఓకే చెప్పి ఈరోజు అడ్మిషన్ చేసుకో, రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. సరే సార్. సరే. ఓకే. ఏ ఇష్యూ అయితే ఏం కాదా సార్? వర్క్